సామాన్లు బయట ఇసిరేయండి. ఒక్క వస్తువు కూడా లోపల ఉండకూడదు. ఏంటండి ఈ దౌర్జన్యం? ఓనర్ అలా బిహేవ్ చేయండి, రౌడీలా బిహేవ్ చేస్తారండి. సామాన్లన్నీ అలా బయట ఇసేస్తారా? ఆ? అదే ఒక ఆటో మాట్లాడి అన్ని అందులో పడేచ్చు కదా, తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటది. సామాన్లు కాదురా, ఫస్ట్ నిన్ను తోసేయాలి. అయ్యో గోవిందు, చూడలే ఓనర్ ఎలా బయటికి ఏంటన్నాడు. పోలీసులకు ఫోన్ చేయి. ఆ పని నేను చెయ్యాలరా, ఫోన్లే పాపని వదిలేశాను. ఓనర్ గారు ఏంటి దౌర్జన్యం? నెల నెల రెంట్ కడుతున్నాం కదా. ఏంటమ్మా నెల నెల రెంట్ కడుతున్నారా? అసలు మీరు రెంట్ కట్టి ఎన్ని నెలలైందో తెలుసా? ఎన్ని నెలలు? 6 నెలలు. 6 నెలలు అంతే కదా. ఏదో 6 సంవత్సరాల నాటి బిహేవ్ చేస్తావేడి. గోవిందు 6 నెలల నుంచి రెంట్ కట్టలేదా? ప్రతి నెల ఓనర్ కి రెంట్ కట్టమని డబ్బులు ఇచ్చేదాని కదా, ఏం చేసావు అవన్నీ? అంటే మన ఓనర్ గారే కదా ఎక్కడికి పోతారని చెప్పి తర్వాత కడదాంలే అని ఊరుకున్నాను లిల్లీ. మరి ఆ డబ్బులన్నీ ఏం చేసావు? అంటే మధ్యలో చాలా కొత్త బిజినెస్ ట్రై చేశాం కదా, వాటికి వాడేసా. ఛీ, నువ్వు ఇలాంటి వాడు అని అస్సలు అనుకోలేదు గోవిందు. అది నువ్వు ఇప్పుడు కాదమ్మా, పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాలి. అసలు నేనే గనక మీ నాన్న అయితే ఇలాంటి వరస్ట్ ఫెలోకి ఇచ్చి నీ గొంతు కోసేవాడినే కాదు. మొగుడు పిల్లల మధ్య 1,00,000 ఉంటాయి, నీకెందుకు? ఓనర్లా ఉండండి. ఓహో, అయితే మీ మొగుడు పిల్లల గొడవలు అయ్యి బయట పెట్టుకోండి, నా ఇంట్లో కాదు. ఓనర్ గారు వదిలే లిల్లీ, ఈ ఇల్లు కాకపోతే దీని బాబు లాంటి ఇల్లులో ఉన్నాం. ఏ అక్కడ కూడా రెంట్ ఎగ్గొట్టానికా? ఏం అక్కర్లేదు, ఇక నుంచి నేను నీతో ఉండట్లేదు. మరి ఎక్కడ ఉంటావు? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎవరో స్వాతినా? కాదు, జ్యోతి. అవునా, నన్ను కూడా తీసుకెళ్ళి ప్లీజ్. చీర్, రోడ్డు మీదకి వచ్చినా నీకు ఇంకా బుద్ధి రావట్లేదు. వెళ్ళు, ఇంకో ఇల్లు దొరికే వరకు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. అది కాదు లిల్లీ. బాయ్. సర్లే, ఇంత పెద్ద సిటీలో మనకి ఇంకో ఇల్లు దొరకదేటి? ఒరే తత్తి, మన తేన్ తుస్సేని వేసుకుని నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి వచ్చే, షిఫ్టింగ్ చేసే పని పడింది. ఓకే అమ్మా, ఒకే ఉప్మా ఉండే నీకి, అదే ఉప్మా తినే నాకి ఎంత పెద్ద బతుకెందుకు? వేసేదేదో ఇవాళే పూరి వేసేయమ్మా, మళ్ళీ వేస్తావా ఏంటి? చెయ్యమే. అమ్మో, పూరీలే అవి వేయించినట్టు మీ నాన్నగారు కనుక తెలిసిందే అనుకో, పూరికి బదులు నన్ను వేయించేస్తారు నూనెలో. అమ్మా ప్లీజ్ అమ్మా, ఉప్మా తిని తిని నాలుగు కొట్టుకుపోతుందే, కనికరించవే, కరుణించవే, పూరి లేపించవే. ఒకే బెల్ట్ తో కొట్టేయడానికి, అదే బెల్ట్ తో తన్నులు తినడానికి ఎంత బతికెందుకు బతికి? నిన్ను చెతక్కొట్టడానికి ఇంకో ఆయుధం తీయమంటావా ఏటి? నాన్నగారు మీరెప్పుడు వచ్చారండి? నువ్వు పెద్ద డైలాగులు గుద్దు చెప్పినప్పుడే వచ్చాను. ఏంట్రా పూరీలు కావాలా? నీకు అసలు ఈ ఇంట్లో ఉప్మా పెట్టడమే దండగరా. సిగ్గు లేకుండా పందిలా రోజుకు 6 పూటలు తింటావు, మళ్ళీ అవి కావాలి ఈ కావాలని గుంతమ్మ కోరికలు. చే, ఆకలేసి ప్రేమగా పూరి చేయమన్నా తప్పైపోతుంది. మీరు ఫాదర్ గారు, నాన్నగారు హిట్లర్. కొడితే గోడకు స్టిక్కర్ అయిపోతావు. ఇంత చక్కెర వేసుకొని ఉప్మా తిను, లేకపోతే కడుపు మార్చుకుని కూర్చో. అంతేగాని పూరి కావాలి, గారి కావాలి అని గారాలు చేసావు అనుకో, నీ పేగులు పీకి పందిరేస్తాను. తిండిపోతాదో ఎలా? అంకుల్ నేను వచ్చేసా. ఏంట్రా ఈ వేను దాని నిండా సామాలు మూట ముళ్ళు సర్దుకొని తీర్థయాత్రలుగానే వెళ్తున్నావా ఏంటి? దానికి ఇంకా టైం ఉందిలేండి అంకుల్, జస్ట్ ఇల్లు షిఫ్ట్ అవుతున్నా అంతే. ఏ ఇప్పుడు ఉంటా నీళ్ళు ఏమైంది? ఓనర్ గెంటేసాడు. మంచి పని చేశాడు. నీలాంటి వాడిని ఇంతకాలం భరించాడంటే చాలా గ్రేట్. మీరింక అవ్వండి మ్యూట్, మీకంటే మావిడే బెటర్, నీట్ గా తిడతది. మీరు మరీ వరస్ట్ గా తిడుతున్నారు. ఏడ్సేవలే గాని ఇంతకీ కొత్త ఇల్లు ఎక్కడా? ఎక్కడా అని ఎతకాల. అదేంట్రా ఇల్లు దొరకకుండానే సామాన్లన్నీ తెచ్చు? మీరు ఎందాక చెప్పింది సరిగ్గా అనలేదేమో. ఓనరు ఇల్లు ఖాళీ చేయమనలేదు, బయటికి గెంటేసాడు. ఇప్పుడు వెళ్ళి కొత్త ఇల్లు ఎత్తుక్కోవాలి. అప్పటి వరకు ఈ సామాన్లు మీ ఇంట్లో ఎట్టండి. మా ఇంట్లోనా? మా ఇంట్లో మేము ఉండడానికే ప్లేస్ లేదు, నాకు నీ సామాన్లు ఎక్కడ పెట్టాలి? ఎక్కడో అక్కడ పెట్టండి అంకుల్, అన్ని నేనే చెప్పాలి మీకు. ముందు లోపలికి వెళ్తాం బాగుండే. ఆంటీ, మీ తెల్లని చేతులతో ఒక చల్లని లస్సీ చేసి దాని మీద డ్రై ఫ్రూట్స్ జెల్ ఇవ్వండి. సరిపోతానా అన్న, లేకపోతే అందులో వెనిల్లా ఐస్ క్రీమ్ కూడా ఏమంటావా? వెనీలా ఐస్ క్రీమ్ లేదు కదండి మన ఇంట్లో. అయ్యో ఏం పర్లేదండి, మీరు లస్సీ చేస్తా ఉండండి, ఈలో అంకుల్ బయటికి వెళ్ళి పట్టుకొచ్చేస్తారా? ఏ అంకుల్, ఆ వెనిలా ఐస్ క్రీమ్ తో పాటు ఓ చాకోబార్ కడతండి, బాగుంటది. చాకోబార్ కాదురా, కటబార్ ఇచ్చి కొడతాను ఎదవా. అంకుల్ వెళ్ళలేరంటలే, మీరు లస్సీ ఒకటి చేసి ఇచ్చండి చాలు. చీ సిగ్గులేని ఎదవా, ముందెళ్ళి ఆ ఇల్లేదో ఎత్తుక్కొని సావచ్చు కదా. ఇల్లే కదా అంకుల్, ఎంతసేపు? ఆ పాతింటి కంటే పెద్దది, ఎత్తైంది, దాని బాబు లాంటి ఇంట్లోకి మారతా. కిందటిసారి అలాగే
ఎత్తయిందని 13 అంతస్తు తీసుకెళ్ళు. దెబ్బ గుండె డ్రాయర్లోకి వచ్చింది. అవసరం ఏట్రా నేను ఆ భయం నాకు కూడా ఉంది అంకుల్. అందుకే ఈసారి 12వ అంతస్తు మించి వెళ్ళొద్దు. ఏదో ఒకటి ఏడు, ముందే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను అంకుల్. నా స్నేహితుడిని వెంట పెట్టుకుని వెళ్తాం. మిత్రమా మనం పద, మన అన్వేషణ మొదలు పెడదాం. తీయరా ఈ జగన్నాథ రథం. ఏంటి తీసేది? నేనేం రాను. బయట ఎండ చూసి ఎలా ఉందో. ట్యాన్ అయిపోయాం అనుకో మళ్ళీ ఫ్యాన్స్ గుర్తుపట్టరు. నిన్నేసుకుని వ్యాన్ లో తిప్పింది నాకే. ట్యాన్ గురించి మాట్లాడతావా? స్నేహం అంటే ఏంటో తెలుసా? ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? దోస్తి అంటే ఏంటో తెలుసా? అసలు ఈ గోర అంటే ఏంటో తెలుసా? ఆపే, ఈ డైలాగ్ చెప్పి నువ్వు ఈ సీన్ ఎంత లాగ్ చేసావు తెలుసా? పద. దాట్స్ మై బాయ్. అంకుల్ బండి వేసుకెళ్తున్నాం బాయ్. రే, అందులో పెట్రోల్ లేదురా. పర్లేదు, నా వ్యాన్ లో బోల్డ్ అంత తీసి ఉందలేండి. అందులో తీసిందిలే వేస్తాం. ఒకసారి ఇక్కడ నాన్న ముగ్గు దా ఎక్కు. ఎక్కడికి తీసుకెళ్తున్నారా నిన్ను? సమ్మర్ కదా, నీ అవయవాలన్నీ కోసి ఆవకాయ పెడదామని. వద్దురా, నాది అసలే చెట్టు ప్రాణం. నా అవయవాలన్నీ చిన్నగా ఉంటాయి. కావాలంటే మనుగడ కోసుకో. మూసుకొని కూర్చోబే. ఇడి పిల్ల పంది పంచ. రే 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 రే, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. మళ్ళీ ఏంట్రా? తత్తిగాడు ఉన్నాడు కదరా, మీ ఇద్దరిని పట్టుకెళ్ళబోతే ఫీల్ అవడే. తాయిరా తను, తాయిరా తుక్కు. ఒరే నలుగురు అంటే ఈ బండి కాయలేదురా, రిమ్ములు వంగిపోతాయిరా. నోరుము ఎలవా, మీ నాన్నే నలుగురు అంత ఉంటాడు. ఆయనే కాసింది, మనల్ని కాయదేటి? వద్దురా, తెలిస్తే గోలెట్టేస్తాడురా. చిత్తం మరి. రైతది ఎక్కరా? తోర్ మెంబర్ తున్నప్పుడు తేనే తేవత్తు కదా, తొక్కలా తండితే ఎందుకు? ఫ్యాన్ అన్ని వీధుల్లో తిరిగిపోతాడ్రా. బొక్కల్లోకి దూరి వెళ్ళాలంటే ఈ బక్క బండే కరెక్ట్. నువ్వు ఎక్కేహా. రే, నలుగురు 4 దిక్కులు చూద్దాం. టూలెట్ అని ఎక్కడ కనిపించినా వెంటనే చెప్పండి. ఓకే ఓకే. చూడరా, నలుగురు ఎక్కితే లాగదన్నానుగా. సైకిల్ వాడు కూడా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. నువ్వు పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తెచ్చావు మరి. ఎక్సలరేటర్ తిప్పగానే 150 ఎక్కాడని ఒకలా ఎక్సలెంట్ వచ్చి పెద్ద స్పోర్ట్స్ బైక్ తెచ్చినట్టు చెప్తున్నాడు. సర్లేరా బాబు, మీరైతే ఉన్నోళ్ళు, మేము లేనోళ్ళం. ఓవర్ యాక్షన్ చేయకే, ముందు చూసి నడుపు. రే 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 రే, టూలెట్ రా. టూలెట్ అని చెప్పి వెళ్ళిపోతావే, ఆపు. బయట బోర్డు చూసాం. ఎంత? 1కి 5 రూపాయలు, 2కి అయితే 10 రూపాయలండి. వావ్, ఒరే గోరా, 1 నెలకైతే 5 రూపాయలంట, 2 నెలలకైతే 10 రూపాయలంట. ఏంటి మన ఊర్లో రెంట్లు ఎంత చీపా? ఒరే 2 సంవత్సరాలకి ఎంత అడగరా? ఇదిగో బాబాయ్, మనకి మొత్తం 2 సంవత్సరాలకు కావాలి. ఎంతకిస్తావు? 2 సంవత్సరాలు ఇక్కడ ఏం చేస్తారు బాబు? మేము ఏదో ఒకటి చేసుకుంటాం అయ్యా, నీకెందుకు? సరే అయితే డైలీ వస్తారా? రావడమేంటే, ఎక్కడే ఉంటాం, ఎక్కడే తింటాం. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఉన్నా పర్లేదు, మేము ఎలాగో స్నానాలు చెయ్యం. వీళ్ళెవరో చాలా తేడాగా ఉన్నారు. సర్లే, ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకోండి. అలా చెప్పు. రే గోరా, వెళ్ళి చూడరా. లోపలంతా రే మనం ఎలా ఉందిరా? అచ్చా, బహుత్ అచ్చా. నువ్వు పెద్దలొచ్చా. ఏమైందిరా? అక్కడ ఏం రాసిందో చూడరా. వచ్చా టూలెట్ కరెక్ట్ గానే వచ్చాంగా. ఒరే ఏలు ముద్రన్నా కొడక, ఉందారా నీకు? గుర్రుందా? మీ బాబు నిన్ను ఎందులో చదివిస్తున్నాడు? అది టూలెట్టా? టూలెట్టా? చూడరా, చూడు. టూలెట్టే కదా మామా. మరి ముందే చెప్పాలి కదా మామా. నువ్వు కాన్ఫిడెంట్ గా వచ్చావని మేము నిన్ను ఫాలో అయిపోయాం. పొరువంతా పోయిందిగా. నీకెక్కడ ఉందనిలే పద. ఏడు తిరిగి వెళ్ళిపోతున్నారు, రావట్లేదా? నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. టూలెట్ ఇదైనా టూలెట్టా లేదా టాయిలెట్టా? రే, 10th క్లాస్ ఇంగ్లీష్ 90 మార్క్స్. ఎవరికి నీ ముందోడికా? నేను అందుకే చెప్పాను నేను నీతో రానని. సర్లేరా బాబు, ఇంక జోకులేనులే పద. వినాయక చవితికి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే వచ్చారా చందా కోసం? అంకుల్, మేము వచ్చింది చందా కోసం కాదు, ఇల్లు ఖాళీ ఉందా అని కనుక్కోవడం కోసం. ఓ, టూలెట్ బోర్డ్ చూసి వచ్చారా? బ్యాచిలర్స్ కి ఇవ్వవమ్మా, ఓన్లీ ఫ్యామిలీకే. అంకుల్, మీరు మా మొహాలు చూసి ఫ్రెండ్స్ అనుకుంటున్నారేమో. మేము కూడా ఫ్యామిలీయే. ఇదిగో వీడు మై బ్రదర్, వీడేమో బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, అదే వాడేమో బ్రదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్. వి ఆల్ ఆర్ బ్రదర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే బ్రదరో అనదర్ మదరో కాదు,
మొగుడు పెళ్ళం పెళ్ళైన వాళ్ళకి ఇస్తామండి, ఇలా కుర్రోళ్ళకి కాదు. అంకుల్ నేను చూడడానికి మీకు కొంచెం యంగా కనిపించచ్చేమో, బట్ నేను వివాహితుడిని, నాకు మ్యారేజ్ అయిపోయింది యూనో. అయితే మీ ఆవిడతో రావాలి గాని వీళ్ళతో వచ్చావేంటి? మా ఆవిడ రావాలంటే ఇల్లు కావాలన్నదండి, మీరు ఇల్లు ఎత్తే వస్తుంది. ఓహో సరే, అయితే మొగుడు పెళ్ళం అంటున్నావు కాబట్టి ఇల్లు నీకు అతికిస్తాను, కానీ వన్ కండిషన్, ఈ కుర్ర కుంకలు ఎవరు రాకూడదు. అలాగైతే మాకు ఇల్లు వద్దు. ఆ? మీకెందుకు వద్దురా? ఉండగలను. కానీ నువ్వు లేకుండా మేము ఉండలేము, అందుకే మనకి ఇల్లు వద్దు. మాకు వద్దు అంకుల్, మీరు లాగించండి. బాయ్. అది కాదురా, రే మంచిగా వచ్చిన ఇల్లుని చెడగొట్టారు కదరా. ఇల్లు ఒకటి మంచిగా ఉంటే సరిపోదు గోరే, ఓనర్ కూడా మంచిగా ఉండాలి. మమ్మల్ని రావద్దంటాడా? హౌ డేర్ హీ. పదగోర మనం ఇంకో ఇల్లు చూసుకుందాం. రే ఈసారి నేనే మాట్లాడతాను, మీ ఎవరో మాట్లాడద్దు. ఎవరు బాబు మీరు? టూలెట్ బోర్డు పెట్టారు కదా ఆంటీ, దాని గురించి వచ్చాం. టూలెట్ బోర్డు కోసం వచ్చారా? కాదా ఆంటీ, ఇల్లు కోసం వచ్చాం. ఓహో, ఇంతకీ పెళ్ళయిందా? అయిందంటీ, వీళ్ళు ముగ్గురు నా పిల్లలే. ఇంత గాడిలో పెడిగిన కొడుకులు నుంచుకొని నన్ను ఆంటీ అంటావేంటి? ఓ అయితే సారీ అమ్మమ్మ. అదేనండి మా అమ్మమ్మ, మీరు వచ్చి మా అమ్మమ్మలా ఉన్నారు, అందుకే అలా అన్నాను. సర్లే ఇల్లు చూసుకో, రెంట్ 25,000. ఓ బానే ఉంది. మీరు ఎంతమంది ఉన్నా పర్లేదు, కానీ గోల మాత్రం రాకూడదు. అసలేమో ఆయన హార్ట్ పేషెంట్. ఓకేనండి ఓకే. ఏంట్రా ఓకే? గోల్ చేయకుండా ఎలా ఉంటాం? ఒరే ఒరే మనం ఆగరా, ప్లీజ్ రాదే. నువ్వు ఉండే ఇలాంటివన్నీ ఇప్పుడే క్లియర్ గా మాట్లాడుకోవాలి. మళ్ళీ దిగిపోయాక అలా చేయకూడదు, ఎలా ఉండకూడదు అని అంటారు. ఆంటీ మేము చేసేదే గోల. అసలు గోల చేయడానికి మేము ఇంటికి వచ్చేది. తిరుతాలు చేయతోడదంటే తెల్ల తవ్వుద్ది. గోలంటే పెద్ద పెద్దగా సౌండ్లు పెట్టుకుని డాన్స్ వేయడాలు, పాటలు పాడాలు, ఇలాంటివన్నీ చేయకూడదని. అయ్యో ఆంటీ మేము చేసేదే అది. ఇదిగో ఈడు ఉన్నాడా సూపర్ సింగర్ 8, ఈడేమో డాన్సింగ్ సూపర్ స్టార్, మేమిద్దరం డి జోడి. అందరం కలిసామంటే స్టైల్ సినిమా క్లైమాక్స్ అయిపోద్ది. రంగంలో సిద్ధంగా ఉన్నా అయితే మీకు ఎలిమినేషన్. బయటపండి. సర్లేరా ఫీల్ అవుకు, ఇంకోటి చూసుకుందాం. రే ఆ, ఆ, ఇప్పటికే 2 దబ్బెట్టారు, ఇంకోటి కూడా దబ్బెట్టారు అనుకో. ముచ్చటగా 3 అయిపోతాయి. ముచ్చటగా 3 అంటారు కదా, అందుకే చెప్పా. కొట్టానంటే మూతిపళ్ళన్నీ రావుతాయి. నెక్స్ట్ వెళ్ళే ఇంటికి మీరు అసలు గుమ్మం దాకా కూడా రావద్దు, బండి దగ్గర ఆడండి. హలో అండి, దిస్ ఈస్ గోవిందరాజు. ఇల్లు కోసం వచ్చాను. నాకు రీసెంట్ గానే పెళ్ళైంది, 3 పిల్లలు కూడా ఉన్నారు. మాది చాలా పద్ధతి గల ఫ్యామిలీ, ఎటువంటి గోళ చెయ్యం, మీరు చెప్పినట్టే వింటాం. ఇల్లు ఇచ్చేస్తారా? సారీ బాబు, మేము ఫ్యామిలీస్ కి ఇల్లు, ఓన్లీ బ్యాచులర్స్ కే. యారా ఇల్లు ఇచ్చాడా? లేదు, షాక్ ఇచ్చాడు. పదండి నెక్స్ట్ ఇల్లు చూద్దాం. అది టూలెట్ బోర్డు చూసి ఇల్లు కోసం వచ్చామండి. ఆహా మంచిది మంచిది. ఇంతకీ మీరు బ్యాచులర్సా ఫ్యామిలీయా? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న, ఎన్నిసార్లు అడుగుతారు ఇలాగా? ఏంటి బాబు? ఆ, ఏం లేదు అంకుల్, వీడు బ్యాచులర్ కాదు ఫ్యామిలీయే. ఒక పెళ్లి కాదు 2 పెళ్లిళ్ళు అయ్యాయి. ఆ 2 పెళ్ళిళ్ళ సాక్షినే మేము ముగ్గురు. అస్సలు తాళ్ళతోడ తెయ్యం, తైలెంతుకుంటాం, తిల్లిత్తేస్తారా? మీ పర్సనల్ డీటెయిల్స్ అవి నాకు ఎందుకులే గాని, ఎంతకీ మీరు వెజ్జేనా? అవును అంకుల్, నాన్ వెజ్. మరి వెజ్ అన్నావు? నాన్ వెజ్ లో కూడా వెజ్ ఉంది కదా అంకుల్. అంటే చికెన్లు మటన్లు తింటారన్నమాట. చీ, ఓన్లీ చికెన్ మటన్ ఏంటి? ఎగిరేవి, ఇదేవి, పాకేవి, గీకేవి, గోకేవి, దేకేవి, నాకేవి, వాట్ నాట్ అన్ని తినేస్తాం. బతికొండాలి గాని డైనోసార్ ను కూడా దుమ్ములు మిగల్చకుండా తినేస్తాం. అయితే నేను మీకు అస్సలే ఇల్లు ఇవ్వను. అదేంటి సార్? మేము ప్యూర్ వెజిటేరియన్స్. ఒక ప్రాణిని చంపి తినేవాడికి మా ఇంట్లో రెంట్ ఉండే హక్కు లేదు. ప్రాణిని చంపి తింటావా? ఆహా, మరి మీరు మొక్కలను చంపి తిన్నప్పుడు లేదా? మొక్కల్ని చంపడం ఏంటి బాబు? ఆ, ఏ కోళ్ళు మేకలకేనా ప్రాణాలు? మొక్కలకి చెట్లకి ఉండవా? అసలు మేము నాన్ వెజ్ తినేది మా కోసం కాదు, సమాజం కోసం. మేము తినే యానిమల్స్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి, అదే మీరు తినే మొక్కలు తుప్పలు ఆక్సిజన్ వదులుతాయి. మీలాంటి వెజిటేరియన్స్ అందరూ కనిపించిన ఆకుల్ని, మొక్కల్ని, తుప్పల్ని నరికి పొయ్యి మీద వేసుకుని కరాకరా నమిలి తినేస్తుంటే ఎన్విరాన్మెంట్ లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఓజోన్ లేయర్ కి బొక్కపడిపోతుంది అంకుల్, బొక్కపడిపోతుంది. అందుకే దీని ఇంపాక్ట్ ఎంతో కొంత తగ్గించడానికి మేము నాన్ వెజిటేరియన్స్ లా మారి మనిషి మనుగడికి సాయం చేస్తున్నాం అంకుల్, సాయం చేస్తున్నాం. అవును, జంతువులు తినాల్సిన మొక్కలన్నీ మీరు తినేస్తుంటే పాపం వాటికి ఏం తినాలో తెలియక ఆకలి
ఆకలితో చచ్చిపోతుంటే వాటిని మేము వండుకొని తింటున్నాం అంకుల్. అవును, ఇలాంటి వెజిటేరియన్స్ అందరూ తొక్కల్ని తెత్తులని తోచుకొని తినేయడం వల్లే తచ్చదనం లేక టెండలు తెరిగిపోతున్నాయి. ఆ, ఇప్పటికైనా మీకు అర్థమైందా అంకుల్? అర్థమైంది. ఏంటి? మీకు వెళ్ళి అవ్వకూడదని. నువ్వేం ఫీల్ అవ్వకరా, పద మన నాన్ వెజ్ తినే ఓనర్లు ఎరుక్కుందాం. మీరేమిట్లు? బిస్కెట్లు. ఏం జాబ్ చేస్తుంటావు బాబు? ఏం జాబ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను అంకుల్. నీకు కారు ఉందా? లేదు, వ్యాన్ ఉంది. అయితే పార్కింగ్ లేదు. ఆ, అయ్య బాబోయ్, ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ గాడిలో ఉన్నారు కదరా. ఎంత పెద్ద సిటీలో ఈ గోరాగడికి ఇల్లు ఇచ్చే నాదుడే లేడా? తొన్నాడు ఎవరు? తాది తెలితినా తొక త్రోకరు. జోకరా? తోకరు తాదే త్రోకరు. ఏదో యార్కరు. ఉందాడి ఫోన్ కొట్టు. ఎవరు? నేను తత్తి. నువ్వు తత్తి అయితే ఏంటి, సుత్తి అయితే ఏంటి, నీకేం కావాలి? ఆ, ఇదిగో బ్రోకర్ భయ్యా, నా పేరు గోరా. నాకు అర్జెంట్ గా ఒక ఇల్లు కావాలి. 1 BHK అయినా 2 BHK అయినా, బాత్రూమ్ లేకపోయినా పర్లేదు, బయట కానిచ్చేస్తాను. నాకు అర్జెంట్ గా ఒక ఇల్లు ఇప్పొచ్చు చాలు. నీ అర్జెన్సీ నాకు అర్థమవుతుంది. నీకు కావాల్సిన ఇల్లు నాకు తెలుసు. అవునా? ఎక్కడరా బాబు చెప్పరా. నీకు అడ్రస్ చెప్పే ముందు నా కమిషన్ గురించి కూడా చెప్పాలి. కమిషనా? అవును, ఇంటి రెంట్ 10,000, నా కమిషన్ 25,000. 3 నెలల అడ్వాన్స్ ముందే ఇవ్వాలి. ఇంట్లో దిగాక 4 సంవత్సరాల దాకా ఖాళీ చేయకూడదు, అది బాండు. ఆహా, ఇంకా ఏమైనా ఉందా? మీరున్నన్నాళ్ళు మీ రెంట్తో పాటు నా కమిషన్ కూడా ఇవ్వాలి. ఈ అబ్బా, కమిషన్ కావాలరా కమిషన్? అద్దెకంటే నువ్వు గుద్దేది ఎక్కువ ఉంది కదరా. పెట్రా ఫోన్ లకిడీ కప్పులు. రెంట్ మైనస్ పెంట్, నీకు టెంటే కరెక్ట్. సర్లేరా గోరా, ఈ రోజు బాగా తిరిగి అలసిపోయాం, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. తవును, తేను కూడా టెంట్లో తాగా తిరిగి తేనె అయిపోయాను. తాయ్. బాయ్రా గోరా, బండేసుకు వెళ్ళిపోతున్నానే. పర్లేదురా, నాకు నడక అలవాటే. నువ్వు వెళ్ళలేదారా? నిన్ను ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు గోరా. ఓవర్ యాక్షన్ చేయకు, ఆకలేస్తుంది, పద టిఫిన్ ఇప్పిద్దు. మనం ఎన్ని ఇల్లులు తిరిగినా ఎన్ని బ్రోకర్లకు ఫోన్ చేసినా వేస్ట్ గోరా. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ లొట్ట ఇది సొట్ట అని ఏదో ఒకసారి చెప్తానే ఉంటారు. నా మాటిని నువ్వు శ్మశానానికి వెళ్ళిపో శివాజీ. వెళ్ళండి రా, ఆడెవడో తోసేస్తే నేనెందుకు శ్మశానంకి వెళ్ళాలి? ఆకలేస్తుందని టిఫిన్ తప్పితే అది తినకుండా కాయిన్ ఆడతావేంట్రా? ఏయ్, స్టైల్ రా, శివాజీ చూడలేదా? అంటే ఇప్పుడు నువ్వు రజనీకాంతే? అవును, ఇప్పుడు టాస్ వేస్తా. బొమ్మ పడితే సింహదారి, గొలుసు పడితే దొడ్డిదారి. నా దారిని ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కాలంలో పడిపోయింది ఏంటి గోరా? అంటే ఇప్పుడు కాలంలో దుక్కుతావా? ఓ షిట్ షిట్ షిట్. ఈ టాసులు గీసులు మన వల్ల ఈ పని కాదురే. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాలో అవుతావంటే చెప్తా. ఫాలో అవనా అన్నా కూడా వదులుతావేటి? చెప్పు. అబ్బా, ఐడియా ఎదిరిందిరా, పద కట్టేద్దాం. ఏమండి, మేడ పైన బట్టలు ఉన్నాయి, కొంచెం తీసుకొస్తారా? వెళ్తున్నా. ఇదేంటిది? కొంప తీసి వేరే ఇంటికి వచ్చావా ఏంటి? మన ఇల్లే, కానీ రాత్రికి రాత్రి ఇది ఎక్కడి నుంచి ఊడిపడ్డది? లోపల ఎవరున్నారో చూద్దాం. ఎవరయ్యా లోపల? బయటికి రండి. ఆ? అన్నా, నేను మళ్ళీ వచ్చినా. వాడు మళ్ళీ వచ్చారా? రే గోరా, ఏంట్రా ఇదంతా? సారీ అంకుల్, రెంట్కి ఇల్లు లేని దొరకలేదు. మీ మేడ ఎలాగో ఖాళీ ఉందని చెప్పి ఈ రేకుల షెడ్ వేసుకున్నా. గోడ ఖాళీగానే ఉంది కదా అని వచ్చేసుకున్నట్టుంది నువ్వు చెప్పేది. తప్పే ఉంది అంకుల్, నేనేమన్నా పక్కింటి వాళ్ళ మేడ మీద వేసానా? మన పిసిని కొట్టాలి మేడ మీద కదా వేసింది. మన పిసిని కొట్టోళ్ళు అని చెప్పి నువ్వు దూరిపోతున్నావు ఏంట్రా? వాట్ ఆర్ యు టాకింగ్ అంకుల్? నా పెళ్లి టైంలో మా మామయ్య దగ్గర ఈ నా కొడుకు లాంటి వాడు అని చెప్పలేదు. సో ప్రాక్టికల్లీ, థియరిటికల్లీ, డ్రామాటికల్లీ, ఫైనల్లీ నేను మీ కొడుకుని, పిసినుగొట్టు వాడిని. అందుకే నైట్ కి నైట్ పిసినుగొట్టు భవనం మీద ఇంకో ఫ్లోర్ లేపేసి. కానీ ఎలా రా? కనీసం సౌండ్ కూడా రాలేదు. దట్ క్రెడిట్ గోస్ టు మై చైనీస్ ఫ్రెండ్ చింగ్ చాంగ్. ఒరే ముక్కు, రేడియోలో జాకీ లాగా ఐడియా బానే ఇచ్చావు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా? మన దగ్గర డబ్బులు కూడా లేవే. ఈ వీడియోలో నా పాత్ర ఐడియా ఇవ్వడం వరకే. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో అన్నది నీ ఇష్టం. ఓ షిట్. ఈ టైంలో ఎవడు? పార్వతి
ప్లాటినం బియర్. హలో మాకి చిక్కువా గోరా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావురా. ఒరే చించాంగ్, ఆల్రెడీ రెంట్ కి ఇల్లు దొరక్క చిరాకులో ఉన్నాను. నువ్వు ఇంకా చెల తెప్పించుకో. నోకు రెంట్ కి దొరకలేదు నీకు ఇల్లు, అందుకే ఉన్నావు నువ్వు డల్లు. అర్థమైంది నాకు నీ వర్రీ. ఐ విల్ హెల్ప్ యూ రా బర్రీ. వాట్ ఈస్ దట్ రా గొర్రీ? కైకు హర్రీ ఊపర్ దేకోరా చెర్రీ. ఏంట్రా అది? ఇంకా నీకు ఎలగలేదారా లూజు, అదే నీ కొత్త హౌసు. నా జీవితంలో ఇప్పుడు దాకా ఇల్లు కట్టడమే చూశాను గాని ఫస్ట్ టైం పెట్టడం చూశాను రా. అమ్మని అమ్మ, బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్, మార్కెట్ లో రెడీమేడ్ బట్టలు ఉంటాయి గానీ ఇలా రెడీమేడ్ ఇల్లు కూడా ఉంటాయా? CSK is missing Raina. This house is made in China. అబ్బా థ్యాంక్ యూ రా చించాంగ్. నోకు బదులుగా పంపించు సరుకు. ఏం సరుకురా? ఏం సరుకు అంటావేంట్రా నీ అక్క, పంపించు దాల్చిన చెక్క. రై పాస్ట్ ఇస్ పాస్ట్. నేను అవన్నీ ఇప్పుడు మానేశాను. కావాలంటే గోరాది ర్యాంపేజ్ స్టార్ట్ అయ్యాక పంపిస్తాను. అప్పుడు దాకా సరుకు అని నన్ను తప్పకం. బై ద వే థ్యాంక్ యూ ఫర్ ద హౌస్. బాయ్. అమ్మ నా చించాంగ్ నాయాలా, ఇదంతా నీ పనా? పని వాడిదైన ప్లాన్ నాది. కడతావురా కడతావు. ఫోన్లే కదా అని ఉండడానికి ప్లేస్ ఇస్తే దాంట్లోనే హౌస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నావు. అయితే ఇప్పుడు ఏమంటారు? ఖాళీ చేసేమంటాను. అర్జెంట్ కి ఎనపెట్టిన ఇక్కడ తీసేయి. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఏం మాట్లాడుతున్నారు? మీరు కష్టపడి కట్టుకుని ఇల్లు ఎవడైనా తీసేమంటే మీకు ఎలా ఉంటది? అలాగే ఇది నేను కష్టపడి పెట్టుకుని ఇల్లు మీరు ఇప్పుడు తీసేమంటే నాకు కూడా అంతే బాధగా ఉంది. నీ బాధను తీసుకుని బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని అర్జెంట్ గా బ్యాగులు సర్దుకుని దొబ్బే. నాన్నగారు ఏంటండి అరుపులు? వాట్ ఏ విజువల్ వండర్. నాన్నగారు నేనంటే మీకు ఎంత ప్రేమ, నా కోసం సెపరేట్ గా పెంట్ హౌస్ కట్టించారా? నీ పెంట మొహానికి కింద రూమ్ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ పెంట హౌస్ కట్టించడం ఒకటి. ఈ పెంట హౌస్ మంద కాదు, ఆ గోరాగడిది. అంకుల్ దిస్ ఇస్ నాట్ పెంట హౌస్, దిస్ ఇస్ కంటైనర్ హౌస్, మై డ్రీమ్ హోమ్. చూడమ్మా, సొంత పుత్రుడిని వదిలేసి ఆ దత్తపుత్రుడికి ఇల్లు కట్టించారు. రే నేను కట్టించలేదురా, ఆడే తెచ్చి పెట్టుకున్నాడు. మీ పర్మిషన్ లేకుండా ఆడేలా పెట్టుకుంటాడండి? ఇందులో మీ హ్యాండ్ కూడా ఉందని నా డౌట్. రే హ్యాండ్ లేదు లెగ్ లేదు, నేను ఆ విషయంలోనే గొడవ పడుతుంది. రెడీమేడ్ ఇడ్లీ పిండి తెలుసు కానీ ఈ రెడీమేడ్ ఇల్లేంట్రా? ఏంటో ఏవేవో కనిపెట్టేస్తున్నారు. ఎస్ ఆంటీ, దిస్ ఇస్ చైనీస్ టెక్నాలజీ. ఇలాంటి ఇండియన్ అంకుల్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయినా మీరే చెప్పండి, నేను ఉన్న పలంగా బ్యాగ్ సర్దుకొని వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే మీకు ఓకేనా? నాకు ఓకే. అలాంటిది నేనే ఓ రూమ్ తెచ్చుకొని ఉంటానంటున్నాను, దాంట్లో తప్పేముంది? అవును, తప్పే ఉంది. నువ్వు నోర్మి, ఎవరన్నా కన్ఫ్యూజ్ చేయడం లేటు, ఇట్టే కన్ఫ్యూజ్ అయిపోతావు. నాన్నగారు కన్ఫ్యూజన్ ఏం లేదు, నాకు క్లారిటీ వచ్చింది. ఏంట్రా అది? ఒకసారి ఇలా పక్కకి రండి. కోరగాడు ఇక్కడ ఉండడం ఒక విధంగా మనకి ప్లస్ ఏనండి. ప్లస్ అలా ఎలా రా? జనరల్ గా మీరు మన ఇంటి పైన ఇంకో పోర్షన్ కట్టించారనుకోండి, ఎంత అవుద్ది? ఎలా చూసుకున్నా ఒక 5 లక్షలు అవుద్ది. మీరు అలా పోర్షన్ కట్టించి రెంట్కి ఇచ్చిన ఈజీగా 15,000 రెంట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఆ కష్టం లేకుండా గోరాగాడే ఒక ఇల్లు తెచ్చుకుని పెట్టుకున్నాడు. సో స్థలం మంది కాబట్టి ఇక్కడ ఉంటున్నందుకు రెంట్ కట్టమంటాం. పైసా ఖర్చు లేకుండా ప్రతి నెల 15,000 లాభం నాన్నగారు. అబ్బా ఐడియా అదేంది. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పైసాకి పనికిరావు అనుకున్నాను, కానీ 15,000 వచ్చే ఐడియా ఇచ్చావు. నాన్నగారు మరేమో మీకు ప్రతి నెల 15,000 వచ్చి ఐడియా ఇచ్చాను కదండి, అందులోంచి నాకు 1,500 పాకెట్ మనీ ఇవ్వచ్చుగా. 1,500? ఫ్రీగా 15,000 నొక్కేస్తున్నప్పుడు లేదు కానీ ఐడియా ఇచ్చి నాకు 1,500 ఇవ్వడానికి మీకు నొప్పొచ్చేస్తుందా? సర్లే ఆడుకో, ఫస్ట్ రెంట్ ఇవ్వని, అప్పుడు ఇస్తాను. థ్యాంక్ యూ నాన్నగారు. నవ్వించాలే, పద ఈ అద్దె విషయం అడిగి చెప్దాం. నాన్నగారు మీరు ఇప్పుడే వెళ్ళి రెంట్ అడిగేశారనుకోండి, వాడు వెంటనే ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాడు. అదే ఒక వారం ఆగాక ఆడు సామాన్లన్నీ సర్దేసుకున్నాక అప్పుడు వెళ్ళి మీరు ఆ విషయం చెప్పారనుకోండి, ఆడు ఎటు కదలడానికి ఉండదు. సో సచ్చినట్టు రెంట్ కడతాడు. నిజమేరా, నేనెందుకు ఇలా ఆలోచించలేదంటావు? బర్రెలా ఉంటే సరిపోదు నాన్నగారు, నాలా బుర్ర కూడా ఉండాలి. నైస్ గా ఉన్నానని నాన్న మీద జోకులేసావంటే నేను అరాలు తెంపి బెల్ట్ కుట్టించుకుంటా. ఇప్పుడు అంత వైలెన్స్ ఎందుకులేండి నాన్నగారు, పదండి. ఈ సమయంలో బరువులు పెట్టకండి అమ్మా. ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మంచిది. పాలు పంచదార కావాలంటే కిందకొచ్చి అడగండి. ఏం మొహమాట పడద్దు. ఉప్మా మాత్రం పొద్దున్నే నేనే తీసుకొచ్చిస్తాను. మీరు సపరేట్ గా చెప్పాలేంటంటీ? పాలు పంచదారలతో ఆగిపోయావే, 3 పూట్ల తిండి కూడా పెట్టేస్తాను అనలేపోయావా?
రే గోరా నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఓకేరా. వాట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్ మిరాకిల్? ఏమైంది అంకుల్ మీకు సడన్ గా? ఏమీ కాలేదు, బాగా ఆలోచించాను. కళ్ళంగాలోడివి, ఇల్లు దొరకలేదు, ఉద్యోగం లేదు, ఇప్పుడు వెళ్ళమన్నా ఎక్కడికి వెళ్తావు చెప్పు. అందుకని ఇక్కడే ఉండు. అబ్బా, మదర్ తెరీసాకి బ్రదర్ వర్షన్ లా కనిపిస్తున్నారు అంకుల్. మీరింత ఈజీగా ఒప్పుకుంటారని నేను కల్లోను కూడా అనుకోలేదు. నువ్వేంటి తొక్క నేనే అనుకోలేదు. సర్లే ముందెళ్ళి ఆ సామాన్లన్నీ ఇంట్లో సర్దుకో. పదరా మనం కిందకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని బట్టలు తీసుకురమ్మని కదా మేడమే పంపించింది, తెచ్చేయండి. అదేంటే ఎలాగో నువ్వు మేడ మీదకి వచ్చావు కదా, తీసుకెళ్ళు. మీరే కదండి ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చెయ్యాలన్నారు, కాబట్టి మీరే తెచ్చేయండి. ఆ, గోవిందు నువ్వేంటి ఇక్కడ? నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇల్లు దొరికే వరకు నన్ను చూడొద్దు, కలవద్దు అని. ఇల్లు దొరికేంత వరకు చూడొద్దమ్మా, కానీ దొరికిందిగా. దొరికిందా? ఎస్, నా లిల్లీని చూడకుండా ఉండడం నా వల్ల కాదు, అందుకే ఇల్లు వెతకలేదు, డైరెక్ట్ గా చైనా నుంచే తెప్పించా. తెప్పించావా? అదేమన్నా బొమ్మనా తెప్పించడానికి? ఎస్, బొమ్మే, కానీ ఆడుకునే బొమ్మ కాదు, పడుకునే బొమ్మ. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండేది బెడ్రూమ్ ఒక్కటే, దాంట్లోనే హాల్, దాంట్లోనే కిచెన్, దాంట్లోనే బాత్రూమ్, వాట్ నాట్, దేర్ ఇస్ ఎవ్రీథింగ్. నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు గోవిందు. ఇంతకీ ఇల్లు ఎక్కడ? ఇక్కడే నీకు క్విక్ హోమ్ టూర్ ఇచ్చాననుకో మొత్తం క్లియర్ గా అర్థమైపోతుంది. చలో అందరూ దగ్గరికి వచ్చేసండి, ఒక ఫ్రీ స్టైల్ ర్యాప్ వేసుకుందాం. లిల్లీతో పాటు మీకు కూడా ఒక హోమ్ టూర్ ఇచ్చేస్తా. కమాన్ స్టార్ట్ చేసేద్దాం. మా ఇంటికి పోవాలంటే ఎక్కాలి మెట్టలు, మేడ పైన మనం మారేసుకోవచ్చు బట్టలు, ఆ పక్కనే ఉంటది కంటైనరు, దానికి నేనే కదా అవన్నీ నువ్వు అన్నారు. చలో ఇప్పుడే వేసేద్దాం ఒక హోమ్ టూర్. కమాన్ గైస్, లోపల పదండి. దిస్ ఇస్ ద బెడ్రూమ్, పక్కనే ఉన్నది బాత్రూమ్, ఆపోజిట్ లో కిచెన్, వండుకొచ్చు చికెన్, బయట పెద్ద వరండా, కూర్చొని తాగొచ్చు మిరిండా. పేరుకే ఇది టెంట్ హౌస్, బట్ ఇట్స్ నాట్ ఎ రెంట్ హౌస్. విజయ్ అంకుల్ కళ్ళు కప్పి కట్టేశాను ఈ హౌస్. లవ్ యూ బచ్చే, ఏ మేరా గారు బోల్తే. చలో అందరూ లైక్ చేసేయండి, నచ్చినా నచ్చకపోయినా. నచ్చినా నచ్చకపోయినా కాదు గాయస్, మా ఊడు అప్పుడప్పుడు ఇలా గుస్సు అవుతూ ఉంటాడు. మీరైతే వీడియోని లైక్ చేసేయండి. ఏం లిల్లీ, ఎట్లున్నది మన హోమ్ టూర్? బాగుంది గోవిందు. వాట్ ఈస్ దిస్ లిల్లీ, నీకు నచ్చిందా? నచ్చింది గోవిందు. నువ్వు ఇంకా పెద్దగా లేదు, పూజ గది లేదు, పెద్ద మంచం లేదని చెప్పి తడతావేమో అనుకున్నాను. నీకు నిజంగా నచ్చిందా లిల్లీ? నచ్చింది గోవిందు. నచ్చినట్టు బతకడానికి పెద్దిళ్ళు కావాలి, కానీ నచ్చిన వాళ్ళతో బతకడానికి పెద్దిళ్ళు ఎందుకు? చిన్న గుడిసున్నా చాలు. పైగా మనం ఎక్కడున్నా చుట్టుపక్కల నావాలంటే ఎవరు లేరని ఫీల్ అయ్యేదాన్ని, కానీ నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి అంకుల్ నా ఆంటీకి కూడా దగ్గర చేసావు. ఇప్పుడు నా ఖాళీ టైంలో కబుర్లు చెప్పడానికి వాళ్ళు కూడా ఉంటారు. ఆడపిల్ల హ్యాపీగా ఇంట్లో ఉండడానికి ఇంతకన్నా ఏం కావాలి గోవిందు? నాకైతే ఇంట్లో బాగా నచ్చింది, కానీ ఈ కంటైనర్ చూస్తుంటూనే ఏదో షిప్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదో అలా కుదిరేసింది లిల్లీ, ఈసారికి అడ్జస్ట్ అయిపో. కొన్ని రోజులు ఆగి ఈ మేడ మీద ఇల్లు కట్టేసుకుందాం. కడతావురా కడతావు, ఫోన్లే కదా అని ఉండడానికి ప్లేస్ ఇస్తే దాంట్లోనే హౌస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నావు. పాలు పోసే చేతినే కాటేసే పావురా నువ్వు. చెప్తా నీ పని. లిల్లీకి కూడా ఇల్లు నచ్చిందిగా, ఇక నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. చచ్చినట్టు నాకు రెంట కట్టాల్సిందే. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఏం చేస్తున్నావే? కుక్కర్ లో రైస్ పెడుతున్నారండి. ఏ వద్దా? హోటల్ నుంచి ఏమైనా తెప్పిస్తారా ఏంటి? అంత లేదు, ఈ రోజు మనం అన్నం వండుకునేది మన ఇంట్లో కాదు, మరి పైన ఇంట్లో. అదేంటండి? అదంతే. ఆ బియ్యం గ్లాస్ ఇలా అందుకో. గుడ్ మార్నింగ్ రా గోరా. గుడ్ మార్నింగ్ అంకుల్, ఏంటి పొద్దు పొద్దున్న వచ్చారు? కొత్తగా దిగారు కదరా, ఇల్లు ఎలా ఉందో చూద్దామని. రండి రండి రండి. బయట నుంచి చూడడానికి అగ్గిపెట్టలో ఉన్నా, లోపల బాగా విశాలంగానే ఉందిరా. అవును అంకుల్, ఇద్దరమే కదా, మాకు ఇది చాలు. ఏమ్మా లిల్లీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు అంకుల్, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అందుకే క్యారేజ్ కి రైస్ పెట్టుకుంటున్నా. అవునా, అయితే కరెక్ట్ టైం కి వచ్చాను. నాకు కూడా ఒక గ్లాస్ రైస్ పెట్టేమ్మా. అదేంటి అంకుల్, మీ ఇంట్లో రైస్ అయిపోయిందా? లేదురా. పోనీ గ్యాస్ అయిపోయిందా? లేదురా. అయితే మీ ఇంట్లోనే వండుకోవచ్చు కదా, మా ఇంట్లో ఎందుకు? మాకు ఒక గ్లాస్ రైస్ బొక్క. నాకు తెలుసురా నువ్వు ఇలా అంటావని, అందుకే నా గ్లాస్ రైస్ నేనే తెచ్చుకున్నా. ఒకే ఇంట్లో ఉంటూ రెండు పొయ్యిలు ఎందుకు వెలిగించడం, ఒకదాని మీద పెట్టేసుకుంటే అయిపోద్ది కదా. ఇదిగో అమ్మ లిల్లీ, ఈ గ్లాస్ కూడా కలిపి పెట్టే, ఓ పని అయిపోద్ది. ఓకే అంకుల్. నైబర్స్ కదరా, అన్ని పంచుకోవాలి. అంకుల్, మీ ఇంట్లో గ్యాస్ సేవ్ చేద్దామని మా ఇంటికి పట్టుకొచ్చావా? రేపు ఎప్పుడైనా పప్పు వండుతుంటే చెప్పమ్మా, నేను కూడా ఒక గ్లాస్ కందిపప్పు తెచ్చుకుంటాను. మరి చారు పెడితే? ఓ 2 గ్లాసులు నీళ్లు తెచ్చుకుంటాను. అబ్బా,
మీరు సూపర్ అంకుల్. ఒకే ఇంట్లో ఉంటున్నాం కదరా. 2 పొయ్యిలు వెలిగించడం ఎందుకు, అంతే కదా. ట్రాక్ లోకి వచ్చావురా. 3 విజిల్ లేక పిలుస్తాను, వచ్చి తీసుకోండి. మళ్ళీ నేను ఇన్ని మెట్లకి పైకి రావడం ఎందుకురా? నువ్వు ఎలాగో ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగానే పడుంటావు కదా. ఎవరు అంకుల్ ఖాళీగా కూర్చుంటది? ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, మర్చిపోయారేమో. నువ్వు చేసేది కంపెనీలో బోర్డు ఉద్యోగం. ఏదో కంపెనీ బోర్డు మెంబర్లు ఎందుకు బిల్డప్ ఇస్తావు? మూసుకొని తీసుకురా. బేస్ కలపకుండా రైస్ వచ్చేయాలంటారు, అంతే కదా. సర్లే వెళ్ళండి, నేను తెస్తాను. హాయ్ జగ్గు. ఏంటి బిగ్గు, సారీ పంకు, ఏం కావాలి? మా ఎదురింటి భాగ్యం కొంచెం కారపొడి ఇచ్చింది, దాంట్లోకి అన్నం నెయ్యి లేవు. మీ ఎసరులోంచి కొంచెం కొసరడికి తీసుకెళ్దామని వచ్చాను. మా తల్లే, ఎవరైనా అన్నం వండుకొని కూరల కోసం చూస్తారు, నువ్వు ఏకంగా అన్నం కోసం వచ్చేసావు. అందుకే నీకోసం పైన ఒకళ్ళు రెంట్కి దింపా. ఇక్కడ నుంచి కూరలకి చారులకి అన్నాలకి మా ఇంటికి రావక్కర్లేదు, డైరెక్ట్ మెట్లెక్కి పైకి వెళ్ళిపోవడమే. అవునా, మరి ఆ మొక్క ఎంత లేట్ గా చెప్తావేంటి జగ్గు? ఉండు, ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసి అన్నంతో పాటు కూర కూడా తెచ్చేసుకుంటాను వెళ్ళి. వెళ్ళు. ఏవండి, ఎవరండి లోపల? మీరెవరండి బయట? ఆ, ఇప్పుడే ఒక గ్రహం వెళ్ళింది, మళ్ళీ ఇంకో గ్రహం ఎంట్రీ. ఏంటి పంకజం ఏంటి ఇలా వచ్చారు? ఒరే కోరా, జగ్గు ఎవరికో ఇల్లు రెంట్కి ఇచ్చాడు అనుకుంటే ఈ ఇంట్లో దిగిన పెంటగాడు ఎవరా అనుకున్నాను, అది నువ్వా? అవునండి నేనే. ఏ డిసప్పాయింట్ అయ్యారా? నువ్వు దిగితే ఎందుకురా డిసప్పాయింట్మెంట్? ఇంకా ఆడియన్స్ అందరికి రోజు ఎంటర్టైన్మెంటే. నీకా నాకా? ఆడియన్స్ అందరికీను. సర్లే గాని ఏం కూర వండారు? ఇంకా ఏం వండలేదు, జస్ట్ రైస్ పెట్టాం. అవునా, అయితే ఒక 5 కప్పులు రైసు, ఒక 6 చెంచాలు నెయ్యి ఇచ్చావంటే ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోతాను రా. అవునా, ఇస్తా వెయిట్ ఏ మినిట్. ఇదిగోండి ఆంటీ. థ్యాంక్ యూ రా గోరా, మళ్ళీ సాయంత్రం వస్తానే. ఓకే. గోవిందు, ఇదిగో అంకుల్ వాళ్ళ రైస్, వెళ్ళి ఇచ్చేసిరా. అంకుల్ ఇదిగోండి మీ రైస్. ఏంట్రా ఇంతే ఉంది? నేను 3 సరబడా బియ్యం ఇచ్చాను కదా. అవును, కానీ పంకజం ఆంటీ వచ్చి మీరు పంపించారని చెప్పి రైస్ తీసుకెళ్ళింది, ఇచ్చేసా. అది వచ్చి అడిగితే నాన్న నుంచి ఎందుకు ఇచ్చావురా? మీరే పంపించారు కాబట్టి. ఓరి నా కొడక, ఇలా వచ్చావా? ఇలాగే కాదు, ఇంకెలాగైనా వస్తాం. ఈ పిసిని కొట్టు బుద్ధులు నా దగ్గర చూపించుకోండి. యూ కాంట్ చీట్ మీ, ఓకే? ఫోన్లే కదా అని మేడ మీద ప్లేస్ ఎత్తే నాకే దెబ్బేస్తావా? మర్యాదగా రెంట కట్టుండు, నెలకు 15,000, 2 నెలల అడ్వాన్స్ ఇప్పుడే కావాలి, ఇవి 30,000. ఆహా, రెంట ఎందుకు కట్టాలమ్మా? కంటైనర్ మీరు తెచ్చారా లేదా సామాన్లు మీరు పెట్టారా? ఏదో మేడ ఖాళీగా ఉందని నా ఇల్లు నేను పెట్టుకున్నా. ఇట్స్ మై హౌస్, ఇట్స్ మై స్వెట్ డ్రాప్. అలాంటప్పుడు మీకెందుకు కట్టాలి అంకుల్ రెంట్? 15,000 అంట. అంకుల్, నెల తిరిగేసరికి కరెంట్ బిల్ ఎక్కువ వస్తే మీరే ఎక్కువ వాడేసరి మేము అసలు ఏం వాడమని నా మీద వేద్దాం అనుకుంటున్నారేమో. నా జాగ్రత్తలో నేనన్నా, నా మీటర్ నేను ఎంచుకున్నా. ఇక నుంచి మీ అన్నాలేమో మా ఇంట్లో ఉడకవు. సపరేట్ కుక్కరు, సపరేట్ మీటరు. ఏడే వెళ్ళొస్తాను మరి, బాయ్. అప్పులు ఇడిపోయినట్టున్నాయి. సపరేట్ మీటర్, సపరేట్ కుక్కరా? నా ఇంటి పైన ఉంటూ నన్నే తొక్కేస్తావరా? చెప్తా, నీకు సరైన సమాధానం చెప్తా. గోరగడల కరెంట్ వేరు, మన ఇంటి కరెంట్ వేరు కలిపేసామంటే 2 ఏళ్ల కరెంట్ బిల్లు ఆడికి వెళ్తుంది. అప్పుడు ఆడు తిక్కతే వెళ్తుంది. ఏరమ్మను ఫ్యాన్ వేసుకోలేదే? మీరే కదా నాన్నగారు కరెంట్ బిల్ వేస్ట్ ఫ్యాన్ లో ఇద్దన్నారు. అది చలికాలంలో రా, ఎండాకాలంలో కాదు. సర్లే, ఏసీ వేసుకుంటావా? ఏంటి నాన్నగారు? ఉక్క పెడుతుంది కదరా, ఏసీ వేసుకుంటావా అని అడుగుతున్నా. ఇప్పుడు అవునంటే బెల్ట్ తీసుకుని బాధేస్తారేమో. బాధ అయ్యిందిరా, బాగు చేయిస్తా. మొన్న ఏసీ పాడైంది కదా, అది రిపేర్ చేయిస్తాను. ఇక నుంచి మన ఇంట్లో ఏసీ ఆన్ లోనే ఉండాలి. పగలు రాత్రి తేడా లేకుండా ఫుల్ గా తిరుగుతూ ఉండాలి. లక్ష్మి, ఇక నుంచి పచ్చళ్ళలో చట్నీలు రోట్లో రుబ్బడం మాని దర్జాగా మిక్సీలో వేసుకుని ఆడుకో. బట్టలే బండకేసి బాతడం మానేసి వాషింగ్ మిషన్ లో వేసుకో. సాయంత్రం చూసే సీరియల్ ని మధ్యాహ్నం చూడడం కూడా మొదలు పెట్టు. ఇవాళ నుంచి మన ఇంట్లో ఉన్న కరెంటు సామాన్లన్నీ ఖాళీ లేకుండా పని చేయాలి. ఏంటి నాన్నగారు ఈ సమ్మర్ బంపర్ ఆఫర్? గవర్నమెంట్ ఏమైనా మనకి ఫ్రీ కరెంట్ ఇస్తుందా? లేదు, ఈ పీజే వేస్తున్నాడు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి సన్సైడ్ మీద ఉన్న మన ఇచ్చింది. సరే నాన్నగారు. ఈ లోపు వెళ్ళి మనం మెయిన్ కట్టేద్దాం. రే మను, అని ఇచ్చింది తీసుకొచ్చి ఇలా గోడకేరా. ఏంటి నాన్నగారు సర్కస్ లోకి వెళ్ళడానికి ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? నువ్వు మూసుకొని వేయరా. నేను ఈ నిచ్చెన ఎక్కుతా ఉంటాను, కదలకుండా గట్టిగా పట్టుకో. మిమ్మల్ని కాదు, నిచ్చెన్ని.
ఏంటి ఉన్నట్టుండి టీవీ ఆన్ అవ్వట్లేదు? కరెక్ట్ గా సీరియల్ వచ్చే టైం కూడా అయ్యింది. పక్కింట్లో టీవీ వస్తుంది. ఏమై ఉంటుందబ్బా? కరెక్ట్ టైం మనుగడు కూడా లేడు. గోరా, ఒరే గోరా, ఆంటీ చెప్పండి. ఒకసారి కిందకి రారా. ఏంటంటీ? కరెక్ట్ గా సీరియల్ టైం కరెంట్ పోయిందిరా. పక్కింట్లో చూస్తే టీవీ వస్తుంది, మన ఇంట్లో మాత్రం రావట్లేదు. ఒకసారి చూడరా ఏమైందో. మా ఇంట్లో కూడా కరెంట్ ఉంది. ఏమైందబ్బా? నాన్నగారు లుంగీ వేసుకుని ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు లోపల కవచం కూడా వేసుకోవచ్చు కదండి. మాకేంటి ఫ్రీ షో? రే నువ్వు దిక్కులు చూడకుండా నిచ్చిన సరిగా పట్టుకో. ఇప్పుడు నీకు వచ్చే కరెంటు బిల్లుకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందిరా గోరా. ఏం లేదంటీ, ఎవరో మెయిన్ ఆఫీసర్. త్వరగా వేరా బాబు, సీరియల్ మొదలయ్యే టైం అయింది. చేస్తున్నానంటీ, ఉండండి. నాన్నగారు నాన్నగారు ఏంటి ఉలుకు పలుకోలేదు? నాన్నగారు నాన్నగారు రే మను, ఏమైందిరా? ఏంటా కేక? కేక్ కాదే షాక్. నాన్నగారికి షాక్ కొట్టి పడిపోయారు. ఏం మాట్లాడుతున్నారా? అంకుల్ అంకుల్. ఒరే లేపితే లగడానికి ఆయన ఏం కలితేని పడిపోలేదురా, షాక్ తగిలి పడిపోయాడు. అయ్యో ఏమండి, నా పసుపు కుక్కలు దేవుడా. అబ్బా మీరుండండి ఆంటీ, ఆయన ఇంకా పైకి పోలేదు. ముందు మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి. ఒరే నార్మలా కూలింగా? ఎండాకాలం కదే కూలింగ్ పట్టరా. ఇలా ఉన్నారేంట్రా? అంకుల్ అంకుల్ లేకండి అంకుల్. ఒరే గోరా, ఇదిగోరా వాటరు. అంకుల్ అంకుల్. రే మను, పల్స్ చెక్ చేయి. ఏం చేస్తున్నావురా? పల్స్ చెక్ చేస్తున్నాను రా. రే ఎదవా, పల్స్ అక్కడ ఉంటదా? అక్కడ నరాలు ఉంటాయి. పల్స్ గుండెల దగ్గర ఉంటాయి. ఏమైందిరా గోరా? గుండె లైట్ గా కొట్టుకుంటుందండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టు షాక్ ని షాక్ తోనే కొట్టాలి. ఒకసారి మళ్ళీ పల్స్ చెక్ చేద్దాం. ఏమైందిరా? ఇప్పుడు ఆ బీట్ కూడా అయిపోయిందిరా. అయ్యో ఒరే సచ్చినోడా, ఆరిపోయే దీపం మీద నీళ్లు పోస్తావు కదరా. ముందు హాస్పిటల్ తీసుకువెళ్దాం. అయితే ఉండండి, వ్యాన్ తెస్తాను. ఒరే మను, నువ్వు వెళ్ళి మీ ఇంట్లోని మా ఇంట్లోని ఇస్త్రీ పెట్టి పట్టుకుని వచ్చే. ఇస్త్రీ పెట్టేందుకురా అప్పుడు? వెళ్ళి పట్టుకురా, చెప్పించే. ఎక్కించనండి. తీసుకొస్తాను రా. మరి ఇంకా చూస్తావే, ఎక్కువ. ఒరే గోరా, ఎందుకు ఇస్త్రీ పెట్టలు ఎందుకురా తెమ్మన్నావు? సిపిఆర్ చేయడానికి. శివాజీ సినిమా చూడలేదా? క్లైమాక్స్ లో రజనీకాంత్ చచ్చిపోతుంటే డాక్టర్ అంకుల్ ఏం చేస్తాడు? ఇస్త్రీ పెట్టెలు పెట్టి బతికిస్తాడు. మనం కూడా ఇప్పుడు అంకుల్ని అలాగే బతికించుకుందాం. అంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదా? అబ్బా ఆంటీ, హాస్పిటల్కి వెళ్లే లోపు మన ప్రయత్నం మనం చేద్దాం. అవునరా, ఈ లోపు నాన్న బతికేశారనుకో హాస్పిటల్ ఖర్చు మిగులు. అబ్బా మా నాయనే అసలు సిసలైన పిసును కొట్టు వారసుడు అనిపించుకున్నావురా. ఒక పక్క మీ నాన్న పైకి పోతుంటే నువ్వు డబ్బులు వెనకేయాలని చూస్తున్నావు. సారీ రా, ఒక సెకండ్ నాన్నగారు పునేశారు. సర్లే, ముందా ఇస్త్రీ పెట్టెలు తీసా. ఆంటీ మీరు కొంచెం నీళ్ళు చల్లండి. అబ్బా అంకుల్ మీద కాదంటీ, ఇస్త్రీ పెట్టెల మీద. సరేరా. వేడెక్కి రే, ఇప్పుడు అంకుల్ ఛాతీ మీద గట్టిగా గుద్దండి. ఓకేరా. అమ్మ ఒకసారి పట్టుకో. రే అయ్యి ఎందుకు ఇచ్చేస్తున్నావురా? గుద్దమన్నావు కదరా. రే గుద్దమంటే చేత్తో కాదురా, ఆ ఇస్త్రీ పెట్టెలతో. ఓ సరే సరే. రియాక్షన్ ఏం లేదేంట్రా? కొంచెం అలా అలా పామరా. ఎనీ మూమెంట్ షర్ట్ ఇస్త్రీ అవుతుంది కానీ ఎందులో మాత్రం ఏ చలనం లేదురా. In the name of Quentin Tarantino, gods must be crazy. ఇంకొదిలేరా. ఎందుకురా? ఎందుకేంట్రా, ఆయన పోయాడు. ఈజ్ నో మోర్. ఇట్స్ ఓకే ఆంటీ, లైఫ్ అంటే ఇంతే, అందుకే దాని లైఫ్ అంటారు. ఏడ్చండి, ఏడ్చి మీ గుండెల్లో బాధ అంతా ఇప్పుడే దింపేసుకోండి. ఏంటేం చెప్పలేదు. ఇంకెక్కడమ్మరా, కళ్ళు తిరిగి పడిపోయింది. నాన్నగారు నాన్నగారు, నువ్వు తొందరగా హాస్పిటల్ పోనీరా. నాన్నగారికి ఏమైనా అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అమ్మని చెల్లిని ఎలా చూసుకోవాలి? ఏం అర్థం కావట్లేదు. ఒరే మను, నువ్వు ఎంత తిరిగినా ఆయన తిరిగి రారా. ఇట్స్ ఓవర్, ఇంకొదిలే. రే నువ్వు ఉండరా బాబు, లోపల ఇల్లు చూస్తుంది కదా. అదేరా నా బాధ. ఇంకోగాడికి ఫోన్ చేద్దాం. హలో హలో. ఒరే ముక్కు, చెప్పుకోరా. నువ్వు అర్జెంట్ పూలదండ పట్టుకుని పోతే పోనీ హాస్పిటల్ దగ్గరికి రా. హాస్పిటల్ దగ్గరకా? ఏమైందిరా? కాంబినేషన్ నువ్వు చచ్చిపోతున్నావు ఏంటి?
చచ్చిపోతే చీప్ గా పూలమాల తెమ్మంటానేటి గజమాల తెమ్మంటాను గాని పోయేది నేను కాదే జగన్నాథం అంకుల్. నువ్వు అంత ఎక్సైట్ అయిపోకు. పూలదండలు ఫ్రెష్ దొరకకపోతే వాడిపోయినవి ఉన్నా తీసుకొచ్చే పర్లేదు వేసేద్దాం. అంకుల్ ఆత్మీయం అంత ఫీల్ అవదలే. ఎక్స్క్యూజ్ మీ సార్. పేషెంట్ లోపల ఉన్నారు. ఈ ఫామ్ ఫిల్ చేయాలి సార్. గుర్తుందా లేదా నీకు? పేషెంట్ లోపల చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే నీ కోసం వచ్చి ఫామ్ ఫిల్ చేయాలా? అబ్బా ఫిల్ చేయాల్సింది పేషెంట్ కాదు సార్, పేషెంట్ తరపు బంధువులు. అయితే అలాగే ఇదిగోండి సార్. బ్లూ పెన్తర్ అయినా బ్లాక్ పెన్తర్ అయినా ఏ పెన్తో అయినా పర్లేదు సార్, రాయండి చాలు. మరి ఇదిగోండి. అలా ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ లా చూడాలా? 5 నిమిషాలు పక్కెళ్ళరా, ఈ లోపు రాసి ఇచ్చేస్తాను. వీడెవడో తేడాగల్లో ఉన్నాడు. ఓం గం గణేశాయ నమః. వినాయకుడిని ఒక్కడనే రాస్తే రాముడు ఫీల్ అవుతాడు. జై శ్రీరామ్. మరి కృష్ణుడు? ఓకే జై శ్రీకృష్ణ. అమ్మో వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు కదా. ఓం నమో వెంకటేశాయ నమః. అమ్మో హిందూ దేవుళ్ళు ఒకటే రాస్తే అల్లా జీసస్ బ్లెస్సింగ్స్ రావు. అల్లాహో అక్బర్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. నేమ్ పిసినిగొట్టు జగన్నాథం, బ్రాకెట్ లో పీజీ. ఏజ్ చూడ్డానికి 65 కానీ యాక్చువల్ గా 45. సైజ్ ఎందుకు? వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారా బట్టలు కొడతారా? సర్లే. గొన్నేనుక్కు ఎక్కువ, నీటేనుక్కు తక్కువ. హైట్ 6 అడుగుల ఆజాను బాబుడు. షూ ఎత్తే. నెక్స్ట్ సెక్స్. మై గాడ్ ఈ వయసులో అంకుల్కి అవసరమా? నాట్ ఇంట్రెస్టెడ్. 10th క్లాస్ మార్క్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవన్నీ ఎందుకు? సారీ సార్, పేషెంట్ ఫామ్ అనుకుని మా అబ్బాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను సార్. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేయాల్సింది. పాస్ అయిపోయి డాక్టర్ సీట్ తెచ్చుకొని డాక్టర్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వచ్చి మా అంకుల్కి వైద్యం చేసుకుందాం. అయ్యో సారీ సార్, ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఫామ్ లేదు గేమ్ లేదు, నువ్వే ఫిల్ చేసుకో. డాక్టర్ డాక్టర్ మా నాన్నకి ఏమైంది డాక్టర్? అది నువ్వు చెప్పాలరా, అసలు ఏమైంది మీ నాన్నకి? షాక్ కొట్టి పడిపోయారు డాక్టర్. మరి మీ అమ్మ? మా నాన్నకి షాక్ కొట్టిందని తెలిసి ఆవిడ షాక్ లో పడిపోయారు. మరి వీళ్ళిద్దరిని చూసి నువ్వు షాక్ లో పడిపోలేదా? నేను షాక్ లో పడిపోతే వీళ్ళిద్దరిని హాస్పిటల్ దాకా ఎవరు తీసుకొస్తారు డాక్టర్? అందుకే పడిపోలేదు. టచ్ చేసావురా? నేను కాదు డాక్టర్, కరెంట్ వైర్ ని టచ్ చేసింది మా నాన్న, అందుకే షాక్ కొట్టి పడిపోయారు. వీడెవడో జబర్దస్త్ ఆర్టిస్ట్ లా ఉన్నాడు రా. ఎలా వచ్చావు? ఆటోలోనా? లేదు డాక్టర్, వీడి వ్యాన్ లో. అంటే ఆటో పంచులు బాగా వేస్తున్నావు కదా, అందుకే అడిగా. బై భర్త నుంచి ఇంతే సార్. ఏంట్రా డిస్కషన్? నాన్నకి ఎలా ఉందని డాక్టర్ని అడుగుతున్నాను రా. మీ నాన్న ట్రీట్ చేస్తుంది లిల్లీరా, మధ్యలో ఇన్ని అడగడం ఏంటి? ఎవరా నువ్వు? సినిమా షూటింగ్ వచ్చాను బ్రో, డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. మీరు ఎవరో ఖాళీగా ఉన్నారని మీతో ప్రాక్టీస్ చేశాను బ్రో. ఎలా చేశాను బ్రో క్యారెక్టర్? నీ మొక్కలా చేసావు. నాన్నగారు లేసుంటే బెల్ట్ తో బాధేవారు నిన్ను. ఏ సార్ బాగా చేయలేదా? ఒక్కలా చేసావు. లేలే సార్ అర్జున్ రెడ్డి వాయిస్ కూడా వచ్చి సార్, కావాలంటే చేస్తాను సార్. అరే అమిత్ ఆగరా. నువ్వు ఉండరా. ఏమైంది లిల్లీ? అంకుల్ కి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే టెస్ట్లకు పంపించాను గోవిందు, రిజల్ట్స్ రావాలి. నీకు బుద్ధి ఉందా లిల్లీ? మనిషి చావు బతుకుల మధ్య ఉంటే టెస్టులకి ఎగ్జామ్లకి పంపిస్తావా? ఈ వయసులో ఆయన టెస్టులు రాసి స్టేట్ ర్యాంకులు తెచ్చుకుని ఏం సాధిస్తాడు? అబ్బా గోవిందు, టెస్ట్లు అంటే అవి కాదు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవి. ఏ టెస్ట్ అయితే ఏంటి? రిడిక్యులస్. అరే అమిత్, ఎవర్రా ఈ డాక్టర్? స్టెథోస్కోప్ వేసుకోగానే సర్జరీ చేయాలని గులాగులాగా ఉందా? ఒరే నువ్వు ఉండరా కాసేపు. లిల్లీ అంకుల్ ఏరి? లోపల ఉన్నారు గోవిందు. ఒకసారి చూడొచ్చా? హా చూడొచ్చు. నాన్నగారు లెగండి నాన్నగారు, మిమ్మల్ని పొజిషన్ లో నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ నాన్నగారు లెగండి నాన్నగారు. మనం కంట్రోల్. లెగుతారా నాన్నగారు? లెగుతారు. నానాలే 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 నాన్నగారు లెగండి. ఏం చేసావురా? నేనేం చేశాను రా? నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ లో ట్రై చేశాను. ఎన్టీఆర్ బతికించడానికి ట్రై చేశాడు రా, నువ్వు చంపేయడానికి చేసినట్టుంది. ఢిల్లీ ఏమైంది? ఐఎమ్ సారీ గోవిందు. సారీయా? చచ్చిపోయారా? లేదు, కోమలేకపోయారు. కోమలోక అంటే ఏంట్రా? అది ఇంకో టైప్ ఆఫ్ నరకమా? నీ మొఖం రా, నీ మొఖం. నువ్వు తిన్నంగా ఉండంటే 2 రోజుల్లో లేచి పరిగెట్టేవారు. దిక్ 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 అనుకుంటూ కోమలో పంపించావు కదా. ఇప్పుడు ఆయన ఎప్పుడు లెగుతాడు ఆ దేవుడికే తెలియాలి. అయ్యో ఏం పర్లేదురా అమిత్, అంకుల్ కేం కాదు. ఏ ప్రీతి లే, లే ప్రీతి లే, చెప్తున్నా కదా. ఒరే ఆయన ప్రీతి కాదురా, పీచేరా. క్యారెక్టర్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నెత్తి పగలు కొడతా. అసలేంది వాడు? అర్థం కదా వానికి, చెప్తే విందావాడు. అవునరా ఎండో ఎనలేడు.
వినిపించదు, ఎందుకంటే కోమాలో ఉన్నాడు. లేదు గోవిందు, కొమ్మలో ఉన్న వారికి మన మాటలు వినిపిస్తాయి. అవునా? హా, వాళ్ళకి నచ్చినవి కానీ, హ్యాపీనెస్ తెచ్చేవి కానీ, ఎక్సైట్మెంట్ తెచ్చే విషయాలు కానీ చెప్తే వెంటనే లేచి కూర్చుంటారు. సఫరింగ్ ఇస్ వెరీ పర్సనల్ రా కమల్, లెట్ హిమ్ సఫర్. ఒరే అర్జున్ చెట్టి, నువ్వు కాసేపు ఉండరా. లిల్లీ, అంకుల్ కోమా నుంచి బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? జనరల్ గా కోమాలోకి వెళ్ళిన వారు 1 hour లో రావచ్చు, లేదా 1 day లో రావచ్చు, లేదా 2-3 days పట్టొచ్చు. కానీ అలా కాలేదంటే మాత్రం సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో ఎవరు చెప్పలేం. అంటే అప్పటి వరకు అంకుల్ హాస్పిటల్లోనే ఉంచాలా? అంతేగా మరి. అయ్యో నాన్నగారు, నాన్నగారు. అబ్బా, ఆయన ఇంకా పోలేదురా. అవును, ఇంతకీ ఆంటీ ఏది? ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఆ, ఈవిడేంటి ఉలుకు పలుకు లేకుండా పడుంది? కొంప తీసి మొగుడు పిల్లలు ఇద్దరు కోమాలోకి వెళ్దాం పదా అని కాంపిటీషన్ పెట్టుకున్నారా ఏంటి? అబ్బా గోవిందు, ఆంటీ ఏం కోమాలకు పోలేదు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారు. కొంచెం మొహం మీద నీళ్లు చల్లితే లేచి కూర్చుంటుంది. మరి నీళ్ళు కొట్టి లేపచ్చు కదా, బెడ్డమే పడుకోబెట్టారే. ఆవిడకి కూడా ఏదో రోగం ఉందని చెప్పి డబ్బులు తప్పేద్దామనా? ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ అంతా ఇంతే. ఆ బెండప్పారావు గారు కనుక బతుకుంటే ఇవన్నీ చూసి సహించేవారు కాదు తెలుసా? ఆయన ఎవరు? ఫ్రీడమ్ ఫైటరా? కాదు, మా ఈదులో 5 రూపాయల డాక్టర్. అబ్బా గోవిందు ఆపు, ఆంటీ ఆల్రెడీ షాక్ లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడని లేపి అంకుల్ కోమలకు వెళ్లారనే విషయం చెప్పి ఆవిడని ఇంకా స్ట్రెస్ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే లేపలేదు. ఆ బొక్కలే, ఆవిడ ఇప్పుడు లేసినా రేపు లేసినా మ్యాటర్ తెలియాల్సిందే కదా. ఇప్పుడే లేపండి. అమ్మా అమ్మా లేకవే. ఒరే మను, ఏమైందిరా నాకు? మీ నాన్నగారు ఎక్కడా? ఎక్కడే ఉన్నారే, నాన్నగారికి ఏం కాలేదు. అవునా? మరి ఏంటైంది అలా బెడ్ మీద పడుకోబెట్టారు? ఏమైంది మా ఆయనకి? ఆంటీ 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 ఆంటీ, మీరు మళ్ళీ కంగారు పడి కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి చేయకండి. అంకుల్ ఏం పైకి పోలేదు, జస్ట్ కోమాలోకి పోయారు అంతే. ఇవాళ రేపు ఎల్లుండో అవతలుండో ఆ పై వచ్చి ఎల్లుండో ఎప్పుడైనా లేచిపోతుంది. అవునా? అవునాంటీ, మనం ఏం చేయాలంటే ఆయనకి ఆనందం కలిగించే విషయాలు, ఎక్సైట్మెంట్ తెప్పించే సంగతులు ఇవన్నీ చెప్పి లేపాలన్నమాట. అవును, సో అందరికి అర్థమైందిగా మనం రేపు నుంచి ఏం చేయాలో. అర్థమైంది. అర్థమైంది రా కమల్. ఈడొకడు. సర్లే, ఇది డాక్టర్లు చేసి కాపాడే ఆపరేషన్ కాదు, మన నాన్నని హ్యాపీ చేసుకుని కాపాడుకునే ఆపరేషన్. సో దీనికి నేను పెట్టే పేరు ఆపరేషన్ నాన్నగారు. లెట్స్ స్టార్ట్. ది నెక్స్ట్ డే. ఏమండి ఏమండి, మీకోసం నేను ఏం తెచ్చినా చూడండి. వేడి వేడి ఉప్మా. అమ్మా ఏం చేస్తావే, మిషన్లు ఏంటి అలా కొట్టేసుకుంటున్నాయి? ఏమోరా బాబు, నేనైతే ఏం ముట్టుకోలేదు. హే తప్పుకోండి. ఏంటి లిల్లీ, ఏమైంది? మిషన్లు ఎందుకు అలా కొట్టేసుకుంటున్నాయి? అంకుల్ కి నచ్చంది ఏదో చూపించి మీరు ఆయన్ని ట్రిగర్ చేశారు. ఏంటది? ఇదిగో ఉప్మా. నీకు అప్పటికే చెప్పానమ్మా, ఆయనకు ఉప్మా అంటే ఇష్టం లేదో తీసుకురావద్దు అని. లేదు నా చేతితో చేసిన ఉప్మా అంటే ఆయనకి చాలా ఇష్టం. నేను ఇలా వాసన చూపించగానే ఆయన అలా లేసి తినేస్తారని అన్నది. ఇప్పుడు చూడు ఏమైందో. నాకేం తెలుసురా, మీ నాన్నగారికి నేను చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసిందిగా ఆ తినడం ఎంత కష్టమో. వెళ్ళు, దూరంగా తీసుకెళ్ళు. నాన్నగారు కూల్ నాన్నగారు, ఇప్పుడే మీ సెల్కి జీతం పడిందని మెసేజ్ వచ్చింది. చూసారా, ఇలాంటి మనశ్శాంతి కలిగించే విషయాలు చెప్పండిరా. అందుకే అంకుల్ కి మనశ్శాంతే కాదు, డైరెక్ట్ మనసు లేచే వ్యక్తినే తెచ్చా. జగ్గు, వావ్, హార్ట్ రేట్ స్టేబుల్ అయింది. ఈ పంకు నీ కోసం వచ్చేసింది జగ్గు. ఏమైంది జగ్గు? లెగు జగ్గు. ఇదిగో నీ కోసం నాకు ఇష్టమైన నా ఫేవరెట్ నైటీ కూడా వేసుకొచ్చాను. ఒకసారి లెగిసి చూడు జగ్గు. చూసారా, హార్ట్ బీట్ స్టేబుల్ అవుతుందంటే నాకు తెలుసు ఆయనకి ఏం కావాలి. హార్ట్ బీట్ స్టేబుల్ అవుతుందంటే నేనేం చేయను, ముందు దాన్ని బయటికి తీసుకెళ్ళు. ఓకే పంకజం ఆంటీ, ఈ రోజుకి మీ డోస్ చాలు. పదండి మళ్ళీ రేపు వద్దాం. ఉండరా, నా జగ్గును కాసేపు చూసుకొని. అయ్యి బాబోయ్, ఇక్కడ ఏదో ఓల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యేలా ఉంది. ఆగు, అంకుల్ ఇంకా పోలేదు, జస్ట్ కోమాలోకి పోయారు. ఏం పర్లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టి 2 రోజుల తర్వాత ఉపయోగపడుతుంది. అవునరా, నీకు నిన్న రమ్మంటే ఈ రోజు వస్తావా? అంటే మామయ్య పోయాడన్నావు కదా, పూలు ఫ్రెష్ గా స్పెషల్ గా ఉండాలని దొండ కడియలు తెచ్చాను. మా నాయన, ఎంతకి మీ లవ్ చెప్పలేదా మ్యాటర్? కంగారు పడద్దేమో అని చెప్పలేదురా. మంచి పని చేసావు. దా అంకుల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా 2 మంచి మాటలు చెప్పు. ఎందుకు? కోమాలోంచి బయటికి రావడానికి రా. లైక్ 3 Idiots మూవీ. ఎస్, గో. చూసారా, మాయకి నేనంటే ఎంత ఇష్టమో. అవును మామ, ఇంకా ఇలాంటివి ఏమైనా చెప్పు. మాయ, నీకు తెలుసా, మనుగాడు ఎగ్జామ్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. రే, నేను మంచి మాటలు చెప్పమన్నాను రా,
అబద్ధాలు కాదు. సారీ మావయ్య, కన్ఫ్యూజ్ అయ్యా. స్టేట్ ఫస్ట్ కాదు, క్లాస్ ఫస్ట్. ఏంట్రా ఇంకా ఆగలేదు? వీడు క్లాస్ ఫస్ట్ రాలేడని మాకే కాదు కోమలో ఉన్న ఆయనకు కూడా తెలుసురా. సర్లే మావయ్య, జస్ట్ పాస్ అయ్యాడు అంతే. అదేంటి మామ, ఒక సబ్జెక్ట్ పోయింది కదా. ఆ ముక్కు ఇప్పుడు నువ్వు చెప్పాలంటే ఇలా లేదు మావయ్య, అది ప్రాక్టికల్స్. మళ్ళీ రాసేయచ్చు, అయిపోద్ది. అమ్మయ్య, అసలు ఇదంతా కాదురా, నాన్నగారిని ఎలా లేపాలో నాకు తెలుసు. నాన్నగారు నీకోటి తెలుసా, గోరాగాడు రెంట్ ఇస్తా అన్నాడండి. రే చూసారా, చెయ్యి మూమెంట్ వచ్చింది. రెంట్ ఒకటి కాదు నాన్నగారు, 3 నెలలు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తా అన్నాడు. అయ్యి రే ఇది మరీ తొండ్రా. నేను ఎప్పుడు ఇస్తా అన్నాను రెంట్? అంకుల్ మీరేం లెక్కండి అంకుల్, ఇలా అబద్ధాలు చెప్తున్నారు. రే గోరా, లెగిసాయండి, చెడగొట్టావు కదరా. రే మనిషి అంత కోమలో ఉంటే మాత్రం అలా అబద్ధాలు చెప్పడం తప్పురా. అంకుల్ మీరు 2-3 సంవత్సరాలైనా పర్లేదు, అలాగే కోమాలో ఉండండి. లెగితే మాత్రం నేను ఏదో పెద్ద రెంట్ ఇచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు సచ్చినా ఇవ్వను. ఏంటి అలా చూస్తున్నాం? ఒక్కలే ఆయనకి నేటి పంతం నాకు ఉండదా? సార్ ఇక్కడ పిసినగొట్టు జగన్నాథం తాలూకు. మేమే. ఇదిగోండి సార్ ఆయన బిల్లు. బిల్లా? అది లాస్ట్ లో ఇస్తారు కదా. లేదు సార్, మా హాస్పిటల్లో 2 days కి ఒకసారి పే చేయాలి. ఎంతైంది? 20,000? అవును సార్, యాక్చువల్ గా అయితే 30,000. లిల్లీ మేడం చెప్పారని 10,000 తగ్గించారు సార్. ఎంత తగ్గించినా సరే 2 రోజులకి 20,000 ఏంటయ్యా? 20,000? 2 రోజులకి 20,000 ఏంటయ్యా? 20. అబ్బా మీరు ఉండండి అంకుల్, ఒకసారి మాట్లాడుతున్నాను కదా. మాట్లాడాల్సింది నువ్వు కాదు, నేను. వీడు మళ్ళీ వచ్చాడు. బిల్లు దేనికి కట్టాలి? బిల్లు మన రాష్ట్ర జనాభా 4,40,52,000. అందులో ఆసుపత్రులు 5,600. అందులో ప్రభుత్వ ఆసుపత్రులు 215, ప్రైవేట్ ఆసుపత్రులు 165, హెల్త్ కేర్ సెంటర్లు 788, మెడికల్ కాలేజీలు 35. ఇందులో పనిచేసే డాక్టర్ల సంఖ్య 65,000. దానిలో రిజిస్టర్ అయిన డాక్టర్లు 39,000. ఇందులో లంచం తీసుకుని పనిచేసే డాక్టర్ల సంఖ్య 15,532. డాక్టర్ కి చూపించుకోవాలంటే ఫీజు 1000. హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే 10,000. రాష్ట్రానికి వచ్చే డబ్బుల్లో లక్షల కోట్లు ఆసుపత్రుల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇలా రోజుకు 10,000, 15,000 అని సామాన్యుడి దగ్గర దోచేస్తుంటే ఎందుకు రావు? ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంకా చెప్పాలా? ఇదంతా ఓకే కానరా, ఇప్పుడెందుకు చెప్పు? సినిమాల్లో ఎలాగో అవకాశం రావట్లేదు, కనీసం యూట్యూబ్ లో ప్రూవ్ చేసుకుందామని. నువ్వు కొంచెం బయట ఉంటావా? ఓకే, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్తున్నా. అదే మీ వైపు ఉంటే ముద్దు పెట్టి వెళ్తావా? అది కాదు కాంపౌండర్ బ్రో. ఇప్పుడు రోజుకు 10,000 అంటే వారానికి ఎంత? 70,000. నెలకి 3 లక్షలు. మరి సంవత్సరానికి ఎంత అవుతాది? $36,50,000. ఏం అక్కర్లేదు, మేము ఈ రోజే డిశ్చార్జ్ అయిపోతాం. నాన్నగారు వాటే పిసిన కొట్టు మిరాకిల్. ఒక్క రోజు ఖర్చు ఎక్స్ట్రా అవుతుందంటే భలే లేచిపోయారు అంకుల్. లేకపోతే ఆడు ఎంత అడిగితే అంత కడతావా ఏంటి? ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకో 500 ఎక్స్ట్రా వేస్తాడు. మీరంత కంగారు పడకండి అంకుల్, బిల్లు ఈ రోజుకి కూడా కలిపి వేసాడు. ఏమండి మీకు బానే ఉందండి? నువ్వు కంగారు పడక లక్ష్మి, నాకు బానే ఉంది. అవును అంకుల్, మీరు ఎప్పుడు లెగుతారా, ఎప్పుడు ఈ డౌట్ అడుగుదామా అని వెయిట్ చేస్తాం. అసలు మీకు ఆ కరెంట్ మీటర్ దగ్గర ఏం పని అంకుల్? ఇచ్చిన వేసుకొని మరి ఎందుకు ఎక్కారు? ఇప్పుడు నీకు వచ్చే కరెంటు బిల్లుకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందిరా కూర. ఏం లేదురా, నాకు బయట కంటే కోమలోనే బాగుంది. బాయ్.